Good morning, children. How are you? Hope all of you are fine. Welcome to Bhuvaneshwari Vidyalaya online classes. In today's session, we are going to discuss about living things reproduce. To discuss this concept, open your textbook at page number 125. Read the following paragraph. Living thing reproduce. Life continues on the earth through the process of reproduction. Reproduction is defined as the process of producing the offspring. There are two different ways in which animals reproduce. Animals which lay eggs are known as oviporus or egg-laying animals. Birds, fish, reptiles, etc. comes under this category. Living beings whose young ones suckle are known as vivoporus animals or mammals. Humans, goats, rats, elephant, etc. comes under this category. Some animals produce only a single baby at a time, whereas some animals can produce many at a time. Reproduction in plants takes place through seeds or spores. Plants produce seeds which germinate and grow into plants. Non-flowering plants reproduce through spores. Plants can also reproduce from the buds of branches or stems. Children, now we are going to discuss about the difficult words in this paragraph. Reproduce. Reproduce means పునరుత్పత్తి చేయడము, తిరిగి మరలా ఉత్పత్తి చేయడము. Producing means ఉత్పత్తి చేయడము. Offspring. Offspring means సంతానము. Lay eggs. Lay eggs అంటే గుడ్లు పెట్టడము. Lay eggs means గుడ్లు పెట్టడము. Suckle. Suckle means పాలు ఇవ్వడము. Suckle means పాలు ఇవ్వడము. Spores. Spores అంటే సిద్ధ బీజాలు లేదా బీజాంశాలు. జెర్మినేట్ అంటే మొలకెత్తడము. జెర్మినేట్ మీన్స్ మొలకెత్తడము. బడ్స్. బడ్స్ అంటే మొగ్గలు. బ్రాంచెస్ అంటే కొమ్మలు. స్టెమ్స్ అంటే కాండాలు. Children, look at this paragraph. Living things reproduce. లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి జంతువులు రీప్రొడ్యూస్ పునరుత్పత్తి చేస్తాయి. ప్రాణం ఉన్నటువంటి జంతువుల యొక్క పునరుత్పత్తి గురించి మనం ఇప్పుడు ఈ పాఠంలో తెలుసుకుందాము. లైఫ్ కంటిన్యూయస్ ఆన్ ద ఎర్త్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. లైఫ్ మీన్స్ జీవితము. కంటిన్యూయస్ అంటే కొనసాగించబడుతూనే ఉంటుంది. లైఫ్ కంటిన్యూయస్ అంటే జీవితము కొనసాగించబడుతుంది. ఆన్ ద ఎర్త్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. భూమిపైన జీవితము రీప్రొడక్షన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా కొనసాగించబడుతుంది. రీప్రొడక్షన్ మీన్స్ పునరుత్పత్తి చేయడము. పునరుత్పత్తి చేయడం అనేది భూమిపైన కొనసాగించబడుతూనే ఉంటుంది. అది ఆగదు. దిట్ ఈస్ ఎండ్లెస్ ప్రాసెస్. అది జీవితాంతము, భూమి ఉన్నంత కాలము. దట్ ప్రాసెస్ కెన్ బి కంటిన్యూయస్. ఇట్ ఈస్ ఎండ్లెస్. దానికి అంతం అనేదే లేదు. హౌ? ఎలాగా చూద్దాం. Reproduction is defined as the process of producing the offspring. Reproduction is defined అంటే నిర్వచిస్తాము. రీప్రొడక్షన్ ఏ విధంగా నిర్వచిస్తామంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్స్ప్రింగ్. ఆఫ్స్ప్రింగ్ మీన్స్ సంతానము. ప్రొడ్యూసింగ్ మీన్స్ ఉత్పత్తి చేయడము. సంతానాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియనే రీప్రొడక్షన్ అంటాము. Reproduction is defined as the process of
ప్రొడ్యూసింగ్ ద ఆఫ్ స్ప్రింగ్ మీన్స్ సంతానము. ప్రొడ్యూసింగ్ మీన్స్ పునరుత్పత్తి చేయడము. సంతానాన్ని పునరుత్పత్తి చేసేటటువంటి ప్రక్రియనే రీప్రొడక్షన్ అంటాం. సింపుల్గా బిడ్డలను కనడము. బిడ్డలను కనేదాన్నే మనం ఏమంటామంటే రీప్రొడక్షన్ అనేసి అంటాము. There are two different ways in which animals reproduce. Two different ways, రెండు మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలలో రీప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. The first one is by laying eggs, గుడ్లు పెట్టడం ద్వారా. Second one is directly giving the birth for the babies. రెండోది ఏమంటే డైరెక్ట్గా పిల్లల్ని కనడం ద్వారా సంతానం అనేది రీప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఈజ్ బై లేయింగ్ ఎగ్స్, గుడ్లు పెట్టడం ద్వారా కొన్ని జంతువులు రీప్రొడక్షన్ చేస్తాయి. ఇంకొన్ని జంతువులు డైరెక్ట్లీ గివ్ ద బర్త్ ఫర్ ద బేబీస్, పిల్లల్ని కనడం ద్వారా కొన్ని జంతువులు రీప్రొడక్షన్ అనేది చేస్తాయి. అనిమల్స్ విచ్ లే ఎగ్స్ ఆర్ నోన్ యాజ్ ఓవిపోరస్. అనిమల్స్ విచ్ లే ఎగ్స్ అంటే గుడ్లను పెడతాయి. జంతువులు ఏవైతే గుడ్లను పెడతాయో దోస్ ఆర్ నోన్ యాజ్ ఓవిపోరస్. వాటిని ఏమంటామంటే ఓవిపోరస్ అనిమల్స్ అంటాం. వాట్ యు మీన్ బై ద ఓవిపోరస్ అనిమల్స్? ఓవిపోరస్ అనిమల్స్ మీన్స్ ద అనిమల్స్ విచ్ లే ఎగ్స్. ద అనిమల్స్ విచ్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఓవిపోరస్ అనిమల్స్. ఏ జంతువులు అయితే గుడ్లు పెడతాయో ఆ జంతువులన్నింటినీ మనము ఓవిపోరస్ అనిమల్స్ అనేసి అంటాము. జనరల్లీ దే ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్ లేయింగ్ అనిమల్స్. వాటిని ఇంకొక పేరుతో కూడా ఏమని పిలుస్తామంటే ఎగ్ లేయింగ్ అనిమల్స్. ఎగ్ లేయింగ్ అనిమల్స్ మీన్స్ గుడ్లు పెట్టేటటువంటి జంతువులు అని కూడా పిలుస్తాము. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓవిపోరస్ అనిమల్స్ ఆర్ బర్డ్స్, ఫిష్, రెప్టైల్స్ ఎక్సెట్రా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బర్డ్స్, ఫిష్, రెప్టైల్స్ అనమాట. ఏది పక్షులు, చేపలు, ప్రాకేటటువంటి జంతువులన్నీ ఏం పెడతాయంటే గుడ్లను పెట్టడం ద్వారా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆల్ ద బర్డ్స్, ఆల్ ద ఫిషెస్, ఆల్ ద రెప్టైల్స్ ఆర్ లేయింగ్ ఫర్ రీప్రొడక్షన్, లేయింగ్ ఎగ్స్ ఫర్ రీప్రొడక్షన్. వావి గుడ్లను పెట్టడం ద్వారా రీప్రొడక్షన్ అనేది చేస్తాయి. దట్స్ వై దోస్ ఆర్ కాల్డ్ యాజ్ oviporous animals. Next, the living beings whose young ones suckle are known as vivoporous animals or mammals. Whose young ones suckle means పాలు ఇవ్వడము. యంగ్ వన్స్ మీన్స్ పిల్లలకు. లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి జంతువులు ఏవైతే పిల్లలకు పాలిస్తాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వివిపోరస్ అనిమల్స్. And they are also called as mammals. Mammals means క్షీరదాలు, పాలిచ్చి పెంచేటటువంటి జంతువులు. అది చెప్తున్నాను ఇక్కడ. The living beings which gives milk for the young ones or their babies are known as viviporous animals. Viviporous animals means they give milk for their babies. వాటి పిల్లలకు ఏవైతే పాలిచ్చి పెంచుతాయో వాటిని ఏమంటామంటే వివిపోరస్ అనిమల్స్ అంటాము. అది ఓవిపోరస్ అనిమల్స్ మీన్స్ ద అనిమల్స్ విచ్ లేస్ ఎగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఓవిపోరస్. ఓవిపోరస్ అంటే గుడ్లు పెట్టేవి, వివిపోరస్ అంటే పాలిచ్చి పెంచేటటువంటివి. చిల్డ్రన్ ఆర్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవిపోరస్ అండ్ వివిపోరస్. ఓవిపోరస్ అనిమల్స్ మీన్స్ ద అనిమల్స్ విచ్ లేస్ ఎగ్స్. ఏవైతే గుడ్లు పెడతాయో వాటిని ఓవిపోరస్ అనిమల్స్ అంటాము. ద అనిమల్స్ విచ్ directly gives birth for their babies and give the milk for their babies are known as viviporous animals. The best example for viviporous animals are humans, roads, goats, rats, elephant, etc. జనరల్గా ఈ పాలిచ్చి పెంచే జంతువులకు ఉదాహరణ ఏంటంటే మనుషులు, ఆవులు, గొర్రెలు, మేకలు, ఏనుగులు, పిల్లులు, పులులు ఇటువంటివన్నీ కూడా directly they give the birth for the babies. At the same time they give milk for their babies. That's why those animals are called as viviporous animals. Some animals produce only a single baby. కొన్ని జంతువులు, సమ్ అనిమల్స్ మీన్స్ కొన్ని జంతువులు, ప్రొడ్యూస్ అంటే
ఉత్పత్తి చేస్తాయి. ఓన్లీ ఏ సింగిల్ బేబీ, ఒక్క బిడ్డను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి కొన్ని జంతువులు. సమ్ అనిమల్స్ కెన్ ప్రొడ్యూస్ మెనీ అట్ ఏ టైమ్. కొన్ని జంతువులు ఏం చేస్తాయంటే చాలా జంతువుల్ని ఉత్పత్తి చేస్తాయి. లుక్ అట్ దిస్ పిక్చర్. హియర్ దీస్ ఆర్ eggs of a hen. These are eggs of a hen. So these animals are called as oviporus animals. Here a mother gives birth for a baby. She gives the milk for her baby. That's why she is the best example for mammal. Reproduction in plants takes place through the seeds or spores. Reproduction, పునరుత్పత్తి, in plants, మొక్కలలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది? ఇక్కడ పై వాటిలాగా ఓవిపోరస్లో లాగా గుడ్లు పెట్టవు, వివిపోరస్ లాగా పాలు ఇచ్చి పెంచవు. ఏంటివి? ప్లాంట్స్ అనేవి గుడ్లు పెట్టవు. అట్ ద సేమ్ టైం దే డోంట్ గివ్ బర్త్ ఫర్ దేర్ బేబీస్. అవి డైరెక్ట్గా పిల్లలకు జన్మను ఇవ్వవు, పాలు ఇవ్వవు, గుడ్లు పెట్టవు. ఇంకెలా జరుగుతుంది రీప్రొడక్షన్ ద ప్లాంట్స్లో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఎస్, రీప్రొడక్షన్ ద ప్లాంట్స్ టేక్స్ ప్లేస్ త్రూ ద సీడ్స్ ఆర్ స్పోర్స్. సీడ్స్ అంటే విత్తనాలు, స్పోర్స్ అంటే సిద్ధ బీజాలు. సో ప్లాంట్స్లో రీప్రొడక్షన్ దేని ద్వారా జరుగుతుంది అంటే సీడ్స్ ద్వారా జరుగుతుంది, విత్తనాల ద్వారా జరుగుతుంది. స్పోర్స్ సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఆర్ యు అండర్స్టాండ్ చిల్డ్రన్? రీప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్స్ టేక్స్ ప్లేస్. ప్లాంట్స్లో రీప్రొడక్షన్ అనేది సీడ్స్ ద్వారా జరుగుతుంది, సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. సమ్ టైమ్స్ ద రీప్రొడక్షన్ మే బి ద రీప్రొడక్షన్ ద ప్లాంట్స్ మే బి బై ద బ్రాంచెస్ ఆర్ ద స్టెమ్స్. కొన్ని సందర్భాల్లో వాటి యొక్క కాండాల నుంచి లేకపోతే వాటి యొక్క కొమ్మల నుంచి కూడా జరుగుతుంది. ప్లాంట్స్ ప్రొడ్యూస్ సీడ్స్. ప్లాంట్స్ అంటే మొక్కలు, ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేస్తాయి, సీడ్స్ అంటే విత్తనాలు. ప్లాంట్స్ ప్రొడ్యూస్ సీడ్స్. ప్లాంట్స్ అనేవి విత్తనాలు ఇస్తాయి. విచ్ జెర్మినేట్ అండ్ గ్రో ఇంటూ ప్లాంట్స్. జెర్మినేట్ అంటే మొలకెత్తి, గ్రో ఇంటూ ప్లాంట్స్. ఆ విత్తనాలే మొలకెత్తి మొక్కల్లాగా పెరుగుతాయి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పూలు లేనటువంటి చెట్లు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ త్రూ స్పోర్స్. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఎలా ఉత్పత్తి అవుతాయి, ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయంటే స్పోర్స్, సిద్ధ బీజాల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. Plants can also reproduce from birds of a branches or stems. కొన్ని రకాల మొక్కలు ఏ విధంగా రీప్రొడ్యూస్ అవుతాయంటే బర్డ్స్ ఆఫ్ ఏ బ్రాంచెస్, కొమ్మ అంటే పూలు ఉన్నటువంటి కొమ్మలు లేదా స్టెమ్స్, కాండాల ద్వారా ఉత్పత్తి చేస్తాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దిస్ ఈస్ ద జెర్మినేషన్ ఆఫ్ సీడ్. ఏ విధంగా మొక్క అనేది రీప్రొడ్యూస్ అవుతుంది, ఈ విత్తనం నుంచి ఏ విధంగా రీప్రొడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ సీడ్లెస్ ప్లాంట్స్. దీస్ ఆర్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. వీటిలో కాయలు ఉండవు, పూలు ఉండవు. దిస్ ఈజ్ ద ఫెర్న్ ప్లాంట్. దీన్ని ఫెర్న్ మొక్క అంటాం. ద ఫెర్న్ ప్లాంట్ డు నాట్ హ్యావ్ ఎనీ సీడ్స్, ఎనీ ఫ్లవర్స్. దానికి ఎటువంటి ఫ్లవర్స్ ఉండవు, ఎటువంటి కాయలు ఉండవు, గింజలు ఉండవు. దే రీప్రొడ్యూస్ బై ద స్పోర్స్. దే రీప్రొడ్యూస్ బై ద స్పోర్స్. అవి స్పోర్స్ ద్వారానే రీప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఆకుల మీద కనిపిస్తున్నాయి చూసారా, దీస్ ఆర్ ద స్పోర్స్. ఓకే చిల్డ్రన్, all of you understand this concept? Okay, if you have any doubts, I will clarify in the next class. Bye.